ఇప్పుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ పగటిపూట మొదటి ఆరాధనకి ఎంతో ఆశతో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. వెనకాల ఉన్నోళ్ళు అందరికి వందనాలు. వందనాలమ్మ, వందనాలు తల్లులు, అందరికి వందనాలు. దేవునికే మహిమ. హల్లెలూయా. మనం మంచి శ్రేష్టమైన సమయంలోకి వచ్చాం. గడిచిన వారంలో కొంచెం అనారోగ్యం వచ్చింది. 102 జ్వరం వచ్చింది నాకు. అర్పణకు కూడా బాగా జ్వరం ఉంది. మొన్నటి నుండి శుక్రవారం శనివారం దేవుడు కృప చూపి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వస్థపరిచిన దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం స్తోత్రం. జాన్ హెయిడ్కి కూడా బాగా జ్వరం వచ్చింది. దగ్గు జలుబుతో ఫోన్ చేశాడు మొన్న ఆదివారం. రమ్మని చెప్పాను. ఈ వారం అంతా ఇక్కడే ఉన్నాడు. జ్వరం తగ్గించాడు దేవుడు. దగ్గు ఉంది, ప్రార్థన చేయండి. ఆ దేవుడు జాన్ హెయిడ్కి స్వస్థత ఇచ్చినందుకు 2 చేతులు ఎత్తి స్తోత్రం స్తోత్రం. 2 నెలల నుండి పిల్లలందరికీ పెద్దలకి జ్వరాలు దగ్గులు వస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు భయపడతా ఉన్నా. భయపడింది నా నెత్తి మీదకి వచ్చింది. హల్లెలూయా. అన్నీ అనుభవించాలి. హల్లెలూయా. భయపడకుండా ఉండాల్సింది. తర్వాత నోబెల్ ఒక వారం నుండి బాగా జ్వరంతో ఉన్నాడు. నిలబడు. జ్వరము భయంకరమైన జ్వరం వచ్చింది. దేవుడు ఆ బిడ్డని నోబెల్ని గ్రేసి నిలబడు వాళ్ళిద్దరిని దేవుడు స్వస్థపరిచినందుకు 2 చేతులు ఎత్తి స్తోత్రం జ్వరంలో చెయ్యి విడవని దేవునికి స్తోత్రం. కూర్చోండి. జోస్నాకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. భయంకరంగా ఉందా? నిలబడు. చాలా బాధపడింది. ఆ పాప డెంగ్యూ ఫీవర్తో హాస్పిటల్లో ఉంది. జోస్నా వాళ్ళ నాయనమ్మ తల్లి, నువ్వు కూడా నిలబడు. నక్షత్రాలమ్మ, ఆ తల్లికి కూడా బాగా జ్వరం వచ్చింది. దేవుడు వాళ్ళిద్దరిని ముట్టి స్వస్థపరిచినందుకు 2 చేతులు ఎత్తి స్తోత్రం స్తోత్రాలు చెబుదాం. జ్వరంలో దేవుడు చెయ్యి విడవకుండా బిడ్డలు కాపాడినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అశోక్ ఉన్నాడా? నిలబడు. సాగర్ ఉన్నాడా? సాగరు చిన్న భిక్షం అన్న. సాగరు రాలేదా? ఎడిపోయాడా బాయ్ పెద్ద సాగరు? దేవుడు అశోక్కి ఈ మధ్యకాలంలో బాగలేదు, చాలా బలహీనపడ్డాడు. దేవుడు బిడ్డను ముట్టి బాగు చేసి స్వస్థపరిచి ఆదివారం ఆరాధనకు నడిపించినందుకు 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బాలేసు వాళ్ళ అమ్మ ఉందా? తల్లి అజయ్ అన్న వాళ్ళ అక్క. నిలబడమ్మ. ఆ తల్లి పాపం మంచం మీద పడి చాలా బాధలు పడింది. బాగా డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఆమెకు కూడా. దేవుడు ఆ తల్లిని ముట్టి బాగు చేసి స్వస్థపరిచినందుకు 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. కూర్చోండమ్మా. ఇంకా సంఘంలో చాలామంది బాగా బాధపడ్డారు ఈ వైరస్లు జ్వరాలు వల్ల. దేవుడు జ్ఞాపకం చేసుకున్న నానక్క. నిలబడక్క. చాలా దినాలు ఆమె కూడా బాధపడింది జ్వరం ద్వారా, అనారోగ్యం ద్వారా. దేవుడు ఆ తల్లిని కూడా ముట్టి నానక్కన ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమంగా మందిరంలో తెచ్చినందుకు 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం చెబుదాం. స్తోత్రం. శ్రావణ సంధ్య. నిలబడమ్మా. ఈ పాప కూడా పాపం కళ్ళు తిరిగి పడిపోయింది. బాగా వైరస్ ఫీవర్. ఒక రాత్రి అంతా హాస్పిటల్లో ఉంది. తర్వాత మధ్యాహ్నం వేడక తెచ్చి 2 గంటల ప్రార్థన చేసాము. అయితే గ్యాస్ ఉంది ఆ పాపకి. బాగా బాబాన్నలాగా పచ్చడి తినిద్దేమో. దేవుడు మరలా ముట్టి బాగు చేసి స్వస్థపరిచాయి ఆదివారం ఆరాధనకి క్షేమంగా చెల్లిని తీసుకొని వచ్చినందుకు, దేవుడు ముట్టి బాగు చేసినందుకు, విడిపించినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చూతారా? హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా.
నిలబడి మేరీ 2 నెలలు అయ్యాయి. మేరీ చెల్లి ఊర్లో లేకుండా వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికి పోయింది. రాజన్న అడుగుతా ఇడుగుతా భార్య రాకపోతే అని చెప్పి ఆ భార్యాభర్తల మధ్య అసమాధానం, గొడవలు వచ్చినాయి. దేవుడైతే మేరీని మరలా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి కుటుంబాన్ని కట్టిన దేవునికి 2 చేతులైతే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. కుటుంబానికి సమాధానం ఇచ్చిన దేవునికి స్తోత్రం. కూర్చో. రమణక్క నిలబడు. ఉందా రమణక్క? లీలావతి రమణక్క. స్తోత్రం. నిలబడికి తల్లి కూడా మొన్న మధ్య వాళ్ళ అబ్బాయితో చిన్న గొడవకి దిగి కొడుకు మీద పిల్లలు మింగింది. ఏం పిల్లలు మొత్తానికి ఇంట్లో ఉన్నవన్నీ మింగింది చచ్చిపోదామని. దేవుడైతే కనికరించి తల్లికి ఆరోగ్యం ఇచ్చి అవన్నీ హాస్పిటల్కి వెళ్ళకుండానే మొత్తం కక్కి బాగుపడి స్వస్థపరిచి క్షేమంగా దేవుడు మందిరంలోకి తల్లిని తెచ్చినందుకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. రమణక్కను ముట్టి బాగు చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఆకాష్ నిలబడు. ఈ బాబుకి కూడా బాగా బలంగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. టైఫాయిడ్ ఫీవరు, మలేరియా వచ్చి తలనొప్పి, హెడేక్ అని బలి ఏడ్చాడు. దేవుడు ముట్టి చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా క్షేమంగా ఆరాధనలో పాల్గొనే కృప దేవుడు ఆకాష్కి ఇచ్చినందుకు 2 చేతులైతే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు చెల్లిద్దాం. 2 చేతులెత్తుదాం. స్తోత్రం. దేవుడు పెట్టిన బాగు చేసినందుకు స్తోత్రం. శారద వాళ్ళ భర్త ఆత్మకూరు నిలబడండి. దేవుడు ఆ చెల్లికి చక్కని కానుపు జరిగేటప్పుడు మగబిడ్డ కానుపు విషయంలో చాలా ఇబ్బంది పడింది. కానుపు బిడ్డ అడ్డం తిరిగేదట అట్లా కూడా జరిగింది. కానీ గుంటూరు దాకా వెళ్ళకుండా, ఎటు వెళ్ళకుండా నేను ఇక్కడే ఉంటా, దేవుడే నాకు బిడ్డనిస్తాడని ఆ విశ్వాసంతో ఆ బిడ్డ ఉండబట్టి శారదాన్ని దేవుడు ప్రేమించి చక్కని మగబిడ్డనిచ్చాడు. తల్లి బిడ్డ క్షేమాన్ని ఇచ్చిన దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర. దేవుడిచ్చిన గర్భఫలాన్ని బట్టి స్వాస్యమును బట్టి స్తోత్రం. దేవుడు ఆ బిడ్డని కాపాడినట్లు స్తోత్రం, స్తోత్రం. కూర్చోమ్మ. కమలక్క నిలబడు. కమలక్క కూడా ఈ మధ్యకాలంలో బాగలేక చాలా ఇబ్బంది పడింది, చాలా సన్నగా అయిపోయింది. అక్కను చూసి చాలా బాధపడ్డాను. ఆ దేవుడైతే కమలక్కకి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా మన మధ్యకి క్షేమాన్ని ఇచ్చి క్షేమంగా నడిపించినందుకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. కూర్చోండి అక్క. చిన్ని అక్క ఉందా? నిలబడక్క. అక్క కూడా మధ్య 2 రోజులు బాగా జ్వరం వచ్చి బాధలో ఉంది. దేవుడైతే ఈ అక్కని ముట్టి బాగు చేసి మరలా క్షేమంగా ఆరాధనలోకి నడిపించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా అమ్మ మా నాన్న వచ్చారు. చానాల తర్వాత 2 ఏళ్ళకేమో వచ్చినట్టు ఉండరు. దేవుడు వారిని క్షేమంగా సంఘంలోకి తీసుకొని వచ్చినందుకు నిలబడండి అమ్మ. మా అమ్మ నాన్నకి దేవుడు ఆరోగ్యం ఇచ్చి గడిచిన దినాలన్నింటిలో కాపాడి ఒక స్కూటీ కొనుక్కున్నాడు. పెంటకొప్పల మీద నుండి దేవుడు పైకి లేవనెత్తువాడు, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఓనుగా ఒక స్కూటీ కొనుక్కొని ఆ కృప దేవుడు మా నాన్నకి ఇచ్చాడు. దాన్ని తీసుకొని వచ్చాడు ఇక్కడికి వస్తా. దేవుడు ఈ వృద్ధాప్యంలో చిగురు పెట్టించినందుకు 2 చేతులైతే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. దేవుడిచ్చిన వాహనాన్ని బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తల్లికి తండ్రికి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం. కూర్చోండి. సరళ నిలబడు. సరళకు బాగా జలుబు, దగ్గు, ఏం తినిందో మరి మొత్తానికి ఆ చెల్లి అందరికి వచ్చేసిన జలుబు. దేవుడైతే చెల్లిని ముట్టి జలుబు నుండి, దగ్గు నుండి, జ్వరం నుంచి చిడిపించి స్వస్థపరిచినందుకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కూర్చోమ్మా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవై, నీవుంటే నాకు చాలు.
తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. హల్లెలూయా. అందరు చెబుతారా హల్లెలూయా? దేవుడు వాక్యాన్ని విందాం. బైబిల్ ఉన్నవారు ప్రకటన గ్రంథం. ఈ వారంతో యుద్ధాలన్నీ అయిపోయినాయి కాబట్టి నేను ఒక్క యుద్ధం ఉంది దాన్ని చెప్పకుండా కంప్లీట్ చేయకుండా వేరే వాటిలోకి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో నేను మీకు అన్నీ నేర్పించాలని ఆ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి దయచేసి. ప్రకటన గ్రంథం చివరి యుద్ధం, దీని పేరు అంతిమ యుద్ధం. దేవుని వాక్యంలో నుండి సున్నా అయినా పొల్లైనా తప్పిపోదు. ఇవన్నీ జరుగుతాయి. యేసుప్రభు అన్నాడు ఇవన్నీ జరిగే అంతవరకు రాకడ రాదని చెప్పాడు. ఇవన్నీ జరిగిన తర్వాతే అంతం వచ్చిద్దని చెప్పాడు. ఎవరన్నా బయట నిలబడితే గడి తీయండిలే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. ఇదే చివరి యుద్ధం. ఇక ఈ యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధాలు లేవు. ప్రకటన 28. శృతి తిరగ్గా కూర్చో, ఇంకా ఆడ కూర్చో. భూమి యొక్క నలు దేశములో నుండ జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వారు బయలుదేరును. ఉందండి అక్కడ ఏముంది? యుద్ధం అని ఉంది. చెప్పండి ఏమని ఉంది? యుద్ధం అని. యుద్ధం అనండి. యుద్ధం అని అందరూ అనాలి. యుద్ధం అనండి. ఇది చివరి యుద్ధం. బైబిల్లో ప్రకటన గ్రంథంలో యుద్ధం అనే పేరు 12 సార్లు రాయబడిందని చెప్పా. 1 ప్రకటన 2:16, 2 ప్రకటన 6:4, 3 ప్రకటన 6:8. రాసుకోకపోతే రాసుకోండి. 4 ప్రకటన 9వ అధ్యాయం 13 నుండి 19 వరకు. 5 ప్రకటన 11:7, 6 ప్రకటన 12:7-8, 7 ప్రకటన 12:17, 8 ప్రకటన 13:4-7, 9 ప్రకటన 16-14-15, 10 ప్రకటన 17-14, 11 ప్రకటన గ్రంథం 19-19, 12 చివరిది లాస్ట్ యుద్ధం. ఇక ఈ యుద్ధంతో యుద్ధాలనేవే ఉండవిక, ముగించబడిద్ది. ఇక ప్రకటన 21-22 అధ్యాయాలు, ఆదికాండం 1-2 అధ్యాయాల్లో సాతాలు లేనప్పుడు ఎలా ఉందో, ప్రకటన 21-22 అధ్యాయాలు ఇక దేవుడితో మనుషులతో దేవుడు నివాసం చేయటం, సంతోషం, శాంతి, నెమ్మది, కలతలు లేకపోవటం, కరువులు లేకపోవటం, ఖడ్గం లేకపోవటం, సాతాను లేకపోవటం, దేవుడే కాపరై జీవ బుగ్గల యొద్దకు నడిపించటం, ఇవన్నీ జరుగుతాయి. చాలా ప్రశాంతమైన జీవితం. అది భూమి మీద ఎక్కడ దొరకదు. అమెరికాలో కూడా దొరకదు, ఇంగ్లాండ్లో కూడా దొరకదు. అంత మంచి జీవితాన్ని దేవుడు తన బిడ్డలకు వాగ్దానం చేసిన దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అది యుగ యుగములకు ఉంటుంది. ఇప్పుడు యుగ యుగముల వరకు ఉంటుంది. చూడండి, ఇక ఈరోజు మనం చదువుకుంటున్న ప్రకటన 20 అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే,
7వ వచనం నుండి 15వ వచనం దాకా ఈ భాగాన్ని నేను మీకు వివరిస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7 నుంచి 15 దాకా ఈ భాగాన్ని బాగా చదివితే, 1000 సంవత్సరాలకు ముందు పోయిన ఆదివారం ఒక యుద్ధం జరిగిందని, దాని పేరు హర్మెగుద్దోన్ యుద్ధం అని చెప్పి నేను మీకు వివరించాను. అప్పుడు దేవుడు ఆ యుద్ధంలో సాతాను బంధించి వాణ్ణి నిత్య పాశములతో బంధించి పాతాళంలో బంధించాడు 1000 ఏళ్ళు వరకు. ఎన్ని ఏళ్ళు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అనండి? 1000 సంవత్సరాలు అనండి. ఇదంతా జరిగిద్దా జరగదా ఏందో లేండి అంటారా? ఖచ్చితంగా జరిగిద్ది. బైబిల్లో ఉన్న ప్రవచనం వాక్యం ఖచ్చితంగా జరిగిద్ది. 1000 సంవత్సరాలు సాతాను బంధించబడతాడు. 1000 సంవత్సరాలు యేసు ప్రభు వారు రాజ్యం చేస్తారు ఈ భూమి మీద ఆయన రాజుగా ఉండి, ఒకసారి ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళాడు. రెండోసారి ఆయన భూమి మీద అడుగు పెట్టినప్పుడు యూదా గోత్రపు సింహంలాగా రాజులాగా రాబోతున్నాడు. ఆయన వచ్చి రాజ్యం చేస్తాడు. 1000 ఏళ్ళు ఆ రాజ్యం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 1000 ఏళ్ళు. ఈ 1000 సంవత్సరాలు గతించిన తర్వాత అపవాదిని, సాతాన్ని, మోసగాడిని, దుష్టుణ్ణి 1000 ఏళ్ళు బంధిస్తాడు కదా దేవుడు. ఈ 1000 సంవత్సరాలు గతించిన తర్వాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపించబడతాడు. వాడు విడిపించబడి అప్పుడు భూమి మీద ఉన్న నలుదిక్కులు ఉన్న ప్రజలందరినీ, గోగు మాగోగు అనే వారిని, సముద్ర తీరం ఉన్న ఇసుక రేణువుల వలె ఉన్న జనాల్ని మోసం చేస్తాడు. మళ్ళా వాడు హవ్వను ఎలా మోసం చేశాడో, ఈ ప్రపంచాన్ని ఎలా మోసం చేశాడో, వాడు మోసగాడు. మోసపరిచి అందరినీ యుద్ధానికి రేపుతాడు. రేపి అందరినీ పోగు చేస్తాడు. ఒక చోటకి పోగు చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి భూమి అంతటా వ్యాపించిన ప్రజలను తెచ్చి పరిశుద్ధుల శిబిరం మీద, పరిశుద్ధ పట్టణం మీదకి యుద్ధానికి వస్తాడు. అప్పుడు ఆ యుద్ధం, మనుషులందరూ యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు, మోసపరిచిన అపవాది డైరెక్ట్గా యుద్ధానికి దిగినప్పుడు, వాడి దూతలో యుద్ధానికి భూమి మీద దిగినప్పుడు, అప్పుడు పరలోకంలో నుండి దేవుని అగ్ని వచ్చి ఒక్కసారిగా వాళ్ళని దహించేసింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదవండి. 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ధర్మవిరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత, దేని చేత అంటే ఊపిరి కదా, ఊపిరి పీల్చుకో అంటారు డాక్టర్ గారు, ఊపిరి పీలువ అంటాడు. యేసు ప్రభు వారు నోటి ఊపిరి చేత వానిని సంహరించి అపవాదిని తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేస్తాడు. అన్ని భూమి మీద గోగు మాగోగు యుద్ధం, అది భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధంలో పరిశుద్ధ పట్టణాన్ని, పరిశుద్ధుల శిబిరాన్ని చుట్టుముట్టిన జనాలని పరలోకంలో నుండి దేవుడు అగ్ని వచ్చి కాల్చేసింది. ఏలియా దినాలలో పరలోకంలో నుండి అగ్ని వచ్చి ఎలా దహించిందో బలిపశువుని, అలా కాల్చేసింది. జనాలు కాలిపోయారు. అపవాదిని, సాతానుని, దుష్టుని దేవుడు యేసు ప్రభు వారు తన నోటి ఊపిరి చేత, తన ఆగమన ప్రకాశం చేత వాడిని సంహరిస్తాడు. సంహరించి ఇంక వాడిని ఏం చేస్తాడంటే అపవాదిని చివరి శిక్ష నేను మీకు గుర్తు చేశా పోయిన కొన్ని వారాల్లో. అపవాది వాయుమండలాధిపతి. వాడి పరలోకంలో యుద్ధం జరిగింది, పరలోకంలో నుండి పడద్రోయబడ్డాడు. వాయుమండలం ఖాళీ అయింది, వాళ్ళు భూమి మీద పడద్రోయబడ్డారు. భూమి మీద ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇది అంతిమ యుద్ధం, చివరి యుద్ధం, ప్రకటన 20లో ఉన్న యుద్ధం. ఈ అంతిమ యుద్ధంలో సాతాన్ని యేసు ప్రభు వారి నోటి ఊపిరి చేతే సంహరించాడు. సంహరించిన తర్వాత వాడిని ఏం చేశాడంటే 10వ వచనం, వారిని మోసపరిచిన అపవాది
అగ్ని గంధకములు గల గుండంలో అచ్చట క్రూర ముఖమును అబద్ధ ప్రవక్తయు వారి యుగ యుగములు రాత్రి మగళ్ళు. చూసారా? 1000 సంవత్సరాలకు ముందు యుద్ధంలో క్రూర ముఖం అబద్ధ ప్రవక్త అగ్ని గంధకాలతో మండు గుండంలో పడద్రోయబడ్డారు. ఇప్పుడు 1000 సంవత్సరాల తర్వాత యుద్ధం జరిగిన తర్వాత అపవాదిని, సాతానుని అగ్ని గంధకాలు కలిగిన గుండంలో ఇక వాడు పడద్రోయబడ్డాడు. ఇక వాడి పని అయిపోయింది. ఇక ఒక్కసారి అగ్నిగుండంలోకి పోయినాడు బయటికి రాడు. యుగ యుగాలంట, యుగ యుగాలు, యుగ యుగాలు, యుగ యుగాలు, యుగ యుగాలు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అది నిత్య శిక్ష. అగ్నిగుండం ఏంది? నిత్య శిక్ష విధించాడు దేవుడు వాడికి. ఎవరికి? అపవాదికి, క్రూరముగానికి, అబద్ధ ప్రవక్తకి నిత్య శిక్ష కలిగింది. ఇక వాళ్ళు అగ్నిగుండంలో పడద్రోయబడ్డారు. ఎప్పుడైతే సాతాను అగ్నిగుండంలో పడద్రోయబడ్డాడో వెంటనే ధవలమైన మహాసింహాసనం ఒకటి వేయబడింది. ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ప్రభు. అదిగో ఒకడిని చూచి తిని ఆయన కూర్చున్నాడు. భూమి ఆకాశములు ఆయన సింహాసనం ఎదుట పారిపోయినాయి. భూమి ఆకాశమే పారిపోయింది. అప్పుడు గొప్పవారేమి కొద్దివారేమి 12వ వచనంలో మృతులైన వారందరూ ఆదాము మొదలుకొని సాతాన్ని అగ్నిగుండంలో వేసిన దాకా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం దాకా మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట వారి వారి వరుసల్లో నిలబడతారు. మృతులైన వారందరూ లెగుస్తారు సమాధుల్లో నుండి, బూడిదలో నుండి, దుమ్ముల్లో నుండి, ధూళిలో నుండి లేచి సింహాసనం ఎదుట నిలబడతారు. ఇది ధవల సింహాసనపు తీర్పు. 3 తీర్పులు ఉన్నాయి. ఇది చివరి తీర్పు. ఈ తీర్పు ఎదురు 1 న్యాయ సింహాసనపు తీర్పు, 2 మహిమ సింహాసనపు తీర్పు, 3 ధవల సింహాసనపు తీర్పు. ఈ తీర్పులో మృతులైన వారందరూ, మొదటి మనిషి ఆదాము మొదలుకొని కడమ మనిషి వరకు మొత్తం నిలబడాలి. నిలబడితే ఆ నిలబడినప్పుడు గ్రంథాలు ఇప్పబడతాయి. చూడండి 12వ వచనం. జీవగ్రంథం వేరొక గ్రంథం ఇప్పబడింది. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు జడ్జిమెంట్ డే, తీర్పు జరిగింది. తీర్పు పొందిరి. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించింది. నీళ్ళల్లో కొట్టకపోయి నీళ్ళల్లో చచ్చిపోయారే, సముద్రాల్లో ఉండారే, పాతి పెట్టబడలేదే, కాల్చబడలేదే, వాళ్ళ సముద్రం అప్పగించింది. మరణం తనలో ఉన్న మృతులను అప్పగించింది. పాతాళ లోకంలో వేయబడ్డారే ఇప్పుడు దాకా, పాతాళ లోకంలో ఉన్న మృతులందరినీ పాతాళ లోకం అప్పగించింది. ప్రతి వాడు అంట, ఎవ్రీ పర్సన్, ఆదాము నుండి ఇప్పుడు దాకా ఎన్ని కోట్ల మంది ఉన్న ప్రతి వాడు ఆయన సింహాసనం ఎదుట నిలవబడి వాని క్రియల చొప్పున తీర్పు పొందుతారు. వాని చెప్పండి, వాని నేను ఏ క్రియలు చేస్తే వాటి చొప్పున, నువ్వే క్రియలు చేస్తే వాటి చొప్పున, మన దేహముతో జరిగించిన, అవి మంచివైనా చెడ్డవైనా, దేహముతో జరిగించిన క్రియల చొప్పున తీర్పు పొందుతాం. ఆ తీర్పు ఏందో తెలుసా? తీర్పు పొందిన తర్వాత దేవుడు మరణమును, మృతుల్లోకమును అగ్నిగుండంలో వేసేశాడు. మొదట క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తను వేశాడు. తర్వాత అపవాదిని అగ్నిగుండంలో వేశాడు. 4వ స్టెప్పులో మరణాన్ని, ఇక మరణం లేదు, మరణమును, మృతుల లోకం లేదు, ఈ రెండింటినీ అగ్నిగుండంలో వేశాడు. ఇక వెంటనే ఇవి అయిపోయిన తర్వాత తీర్పు తీర్చాడు కదా. ఇప్పుడు చూడండి 15వ వచనం, 20:15. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎల్లా వాడు అగ్నిగుండంలో, జీవగ్రంథంలో పేరు ఉండాలి. ఆధార్ కార్డులో ఉన్నట్టు, ఓటర్ గుర్తింపు కార్డులో ఏముంది? పేరు ఉంది. లైసెన్స్లో ఏముంటుంది? పేరు ఉంటుంది. స్కూల్లోకి వెళ్తే ఏముంటుంది? పేరు ఉంటుంది. జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదు వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారు. 21:8.
పిరికివారు. ఇప్పుడు మనుషులు వేయబడుతున్నారు. ఇక పిరికివారు ఎవరంట? ఒకేళ్ళు తీయండి. పిరికివారనండి. పిరికివారు. అవిశ్వాసులు, అసహ్యులు 3, నరహంతకులు 4, వ్యభిచారం చేసేవాళ్ళు 5, మాంత్రిక విద్యలు చేసేవాళ్ళు 6, విగ్రహారాధన చేసేవాళ్ళు 7, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పొందుతుంది. 2వ మరణం. వీళ్ళందరూ అగ్నిగుండంలో వేయబడతారండి. అగ్నిగుండం చెప్పండి ఏంటిది? అందరూ అనండి, ఏ గుండం? ఎంతమందికి అగ్నిగుండానికి వెళ్ళాలని ఆశ ఉంది? మీరు జోక్ అనుకుంటున్నారా? పాస్టర్ గారు ఏదో చెబుతున్నారులే, దేవుడు కరుణామయుడు, కృపామయుడు, అగ్నిగుండంలో ఎందుకు వేస్తాడు అనుకున్నారు. ఆయన రోషం గల దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. న్యాయమైన దేవుడు, నీతి తప్పని దేవుడు, తీర్పు తీర్చు దేవుడు. తీర్పు తీర్చే దినాన కనికరం చూపడు ఆయన. అగ్నిగుండం ఉంది. చెప్పండి, అగ్నిగుండం ఉంది. అగ్నిగుండం ఉంది. ఎక్కడుంది? ఎవరు చూశారు? ఎవరు వెళ్ళారంటే మొత్తం రాయబడి ఉంది బైబిల్లో. అగ్నిగుండం ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు బాగా మీకు చూతాను. మత్తయి సువార్త 3:12. మత్తయి సువార్త 3:12. బాప్తీసమిచ్చి యోహాను చెబుతున్నాడు, ఆయన చేట ఆయన చేతిలో ఉందంట. తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయను అన్నాడు. దేన్నండి? దేన్ని చెప్పండి? పొట్టును. కళ్ళం ఎంతమందికి తెలుసు? కళ్ళం ఇప్పుడు కళ్ళం పనులకి వెళ్ళారా? చెయ్యి కూడా ఎత్తలేరా కళ్ళానికి? అక్కడ కళ్ళం అంటే ఏం జరిగిద్ది? వేరు జరిగిద్ది. ఏమేంటి? గింజలు, పొట్టు. గింజలు, పొట్టు. ధాన్యం కళ్ళాలకు వెళ్ళారు కదా, రోడ్ల మీద కూడా కళ్ళాలు పోతారు కదా చాటుతో కళ్ళం చేస్తున్నప్పుడు పొట్టు అంతా ఒకవైపుకి వెళ్ళిద్ది. దేవుడు అలా వేరు చేస్తాడు తీర్పు దినాన. గింజలన్నిటినీ బస్తాల్లో కట్టి ఇంట్లోకి తీసుకెళ్తారు. పొట్టును మాత్రం ఇక్కడ అన్నాడు ఆరని అగ్ని అన్నాడు యోహాను. అంటే ఇప్పుడు ఆరని అగ్నితో పొట్టు గురించి బాగా వాక్యాన్ని ధ్యానిస్తే గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉంటారంట వాళ్ళు. ఎలా ఉంటారంట? కీర్తన 1వ అధ్యాయంలో ఉంది, గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉంటారు. యాకోబు రాసిన పత్రికలో కూడా పొట్టు ఉంది, పొట్టు గురించి రాయబడి ఉంది. అంటే సందేహించేవారు, అనుమానించేవాళ్ళు, అవిశ్వాసులు పొట్టుతో సమానం. వాళ్ళు ఎటు గాలి వస్తే అటు పోతారు, ఎటు గాలి వస్తే అటు పోతారు, ఎటు గాలి వస్తే అటు పోతారు. వారికి దేవుడి మీద విశ్వాసం ఉండదు, దేవుణ్ణి నమ్మరు, మూఢనమ్మకాల మీద విశ్వాసం ఉంటుంది. చాలామందికి అండి కొన్ని నమ్మకాలు ఉంటాయి. మేము ఆ వార్డులో ఉంటే అర్థమైంది చాలా విషయాలు. ఎన్ని నమ్మకాలు అనుకున్నారు? బొట్టు అంటే బొట్టు అంటే ఎంత నమ్మకమో స్త్రీలకి. బొట్టు తీస్తే భర్త పుట్టుక్కుమంటాడంట. ఏంది? బొట్టు తీస్తే భర్త ఏమైపోతాడు? సుమంగళం పోయిద్దంట, పుట్టుక్కుమంటాడంట. అందుకని చర్చికి వచ్చేటప్పుడు బొట్టు లేనప్పుడు వస్తారు, చర్చి ఇంటికి వెళ్ళంగానే బొట్టు పెడతారు. అంటే వాళ్ళకి దేని మీద నమ్మకం ఉంది చెప్పండి? ఆనందపాలన్న దేని మీద? మరి బొట్టు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముస్లింలు ఎవరికి బొట్టు లేదు. ఉత్తర భారతదేశంలో చాలామందికి బొట్టు లేదు. మరి వేరే దేశాల్లో చాలామందికి బొట్టు లేదు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చాలామంది, మరి వాళ్ళందరూ పుట్టుకుమనలేదే. వాళ్ళకి మూఢనమ్మకం, బొట్టు మీద నమ్మకం ఉంది. అంటే నీ బొట్టు నీ భర్త ప్రాణాన్ని కాపాడుతుందా? అయ్యో ఇది అట్లా
నీ గాజులు భర్త ప్రాణాన్ని కాపాడుతున్నాయా? నీ పూలు భర్త ప్రాణాన్ని కాపాడుతున్నాయా? నీ పసుపు తాడు భర్త ప్రాణాన్ని కాపాడుతుందా? నీ మంగళసూత్రం భర్త ప్రాణాన్ని కాపాడుతుందా? నమ్మకాలు, మూఢనమ్మకాలు. నల్లపూసల దండ మీ పాస్టర్ గారి ప్రాణాన్ని కాపాడుతుందా? నల్లపూసలు మీ ఆయన్ని కాపాడుతున్నాయా? గుమ్మడికాయ నీ ఇంటిని కాపాడుతుందా? దిష్టి బొమ్మ నీ ఇంటిని కాపాడుతుందా? నమ్మకాలు చూడండి ఎలా మారిపోయినాయో. నీ భర్త ప్రాణాన్ని కాపాడేది, నీ భార్య ప్రాణాన్ని కాపాడేది ఏంది? నీ పిల్లల ప్రాణాన్ని కాపాడేది ఏంది? నువ్వు పెట్టిన దిష్టి చుక్క నీ బిడ్డను కాపాడుతుందా? నువ్వు కట్టిన దారం నీ బిడ్డను కాపాడుతుందా? నువ్వు కట్టిన అంతరం నీ బిడ్డను కాపాడుతుందా? బైబిల్ చదవండి. దానియేలు గ్రంథం 5:23 చివరి లైను. దానియేలు గ్రంథం 5:23 చివరి లైను. నీ ప్రాణం ఎవరి వశములో ఉందో, నీ ప్రాణమును సకల మార్గములను ఎవరి వశములో ఉన్నాయో ఆయనను నువ్వు గణపరచలేదంట. చాలండి. ఏందంట మనం? నీ భర్త ప్రాణం బొట్టులో లేదు, నీ భర్త ప్రాణం తాలిబొట్టులో లేదు, నీ భర్త ప్రాణం నల్లపూసల దండల్లో లేదు, నీ భర్త ప్రాణం ఎర్ర గాజుల్లో లేదు, నీ భర్త ప్రాణం పచ్చ గాజుల్లో లేదు, నీ భర్త ప్రాణం నల్లపూసల దండలో లేదు, నీ భర్త ప్రాణం బంగారంలో లేదు, నీ భర్త ప్రాణం వెండిలో లేదు. నీ భార్య ప్రాణం ఎక్కడుందో తెలుసా? నీ పిల్లల ప్రాణం ఎక్కడ ఉందో తెలుసా? సకల నీ మార్గములు, నీ ప్రాణమును ఎవరి వశములో ఉన్నాయో దేవుడి వశంలో ఉండయండి. జీవ మరణాలు నా వశం అన్నాడు. బ్రతికించువాణ్ణి నేనే, పుట్టించువాణ్ణి నేనే, మృత్యు నొందించువాణ్ణి నేనే అన్నాడు. దేవుని వశంలో ఉంది. నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో, నా కలవరములన్నీ కనుమరుగు చేసిన, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో రాసిన. చప్పట్లు. నా ప్రాణాన్ని నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో, నా కలవరముల నీ కనుమరుగు చేసినావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో. చప్పట్లు కొడదాం. నీ చెయ్యి నన్ను సంరక్షించేనో, నా శత్రువులు నాకు కీడు లేకపోయిరి. నీ చెయ్యి నన్ను సంరక్షించేనో, నా శత్రువులు కీడు చెయ్యలేకపోయిరి. నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో, అందరూ నా ప్రాణాన్ని కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో, కట్టినావా యేసయ్యా నా ప్రాణాన్ని నీ జీవ
జీవపు మూటలో నా ప్రాణాన్ని కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో, కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో, నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో రాసినావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో రాసినావు, నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో, నా ప్రాణాన్ని పాడాలి విశ్వాసంతో. దేవుడి మూటలో మన ప్రాణాన్ని కట్టాడు, దేవుడే ప్రాణం ఇచ్చాడు, ఆయనే తీసుకుంటాడు, ఎవరి వల్ల కాదు. నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో, కట్టినావా. చప్పట్లు చప్పట్లు. నా ప్రాణాన్ని విశ్వాసంతో రక్షించువాణ్ణి నేనే, బ్రతికించువాణ్ణి నేనే, మృతి నొందించువాణ్ణి నేనే, నరులారా తిరిగి రండి అని చెప్పేది నేనే. కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో, కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో. హల్లెలూయా చెబుతారు. రెండు చేతులు ఎత్తి గట్టిగా గట్టిగా అనండి. 3 సార్లు చెప్పండి హల్లెలూయా అనండి. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నిసార్లు అయినా ఉండరు మనల్ని ఇష్టపడిన వాళ్ళు, రేపటి లోపల నిన్ను చంపేస్తానని అంటారా? అనరా? కోపం వస్తే నీ ఎంత చూస్తానే, నీ రక్తం చూస్తానని అంటారు. ఆయన సెలవు ఇవ్వాలి. ఎవరు సెలవు ఇవ్వాలి? దేవుడైన యెహోవా అపవాదితో చెబుతున్నాడు యోబు గురించి, అతని ప్రాణమును మాత్రం ముట్టకాకన్నాడు. ఏమన్నాడు? అతడు నా సేవకుడు, యథార్థవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, అతడి ప్రాణం ముట్టకాకన్నాడు. ఎన్ని చేసిందా సాతాను? నడినెత్తి మొదలుకొని నరిపాద వరకు కురుపులతో ముట్టినా, చీము రక్తం వస్తున్నా, బూడిదలో పండుకున్నా. యోబు గ్రంథంలో ఉంది, నా మాంసం నా ఎముకలు కత్తుక్కొని పోయిందన్నాడు, ఎండిన కుక్కలాగా. అయినా చావలేదండి యోబు. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పాడు అపవాదు, అతని ప్రాణం నీ వశంలో లేదు, నా వశంలో ఉందన్నాడు. బాధలు పెట్టడం వరకే నువ్వు. యెహోవా ఆజ్ఞ లేనిది ఎవ్వరు మన ప్రాణం తెలియరు. అదిగో ఏమనుకున్నారో తెలుసా? ఫరో రాజు అనుకున్నాడు, ఇశ్రాయేలీల పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ చంపాలనుకున్నాడు. పుట్టిన బిడ్డను పుట్టినట్టు కానుపు పీటల మీద మంత్రసానులకు ఆజ్ఞాపించి చంపేపించాడు, నదిలో పడేసి పిచ్చి చంపించాడు. మోషే ఆ కాలం మందు పుట్టాడు. 3 నెలలు తల్లి ఒళ్ళో ఉన్నాడు. 3వ నెలల విశ్వాసంతో ఆమె జమ్ము పెట్లో పెట్టి నీళ్ళలో వదిలిపెట్టింది. ఆమె విశ్వాసం వ్యర్థం కాల, ఆమె ప్రార్థన వ్యర్థం కాల. ఏ రాజు ఇశ్రాయేలీల పిల్లల్ని, మగ పిల్లోడిని బతకనీయకూడదు అనుకున్నాడు, ఆ రాజు కుమార్తె స్నానానికి వచ్చి ఏటి నీళ్ళలో ఆ బిడ్డను చూసి తన బిడ్డగా ఆ రాజు ఇంట్లోనే మోషే పెరిగి రాజకుమారుడయ్యాడు. చప్పట్లు కొట్టట్లు కొట్టట్లు. దేవుడు సెలవు లేకపోతే ఆయన మోషే ప్రాణం ఎవడు తీయలేడు. ఏమన్నాడు తెలుసా? మోషే 40 ఏళ్ళు మళ్ళా అరణ్యంలో ఉంటే మోషేని దేవుడు దర్శించి వెళ్ళమంటే భయపడ్డాడు మోషే, నేను వెళ్ళని. దేవుడు ఒక మాట చెప్పాడు, చివరి మాట,
నీ ప్రాణమును వెతికిన వాళ్ళందరూ చనిపోయారు, నువ్వు వెళ్ళు అన్నాడు. మోషే దేవుని సేవకుడు అండి, ఆయన ప్రాణాన్ని ఎత్తికిన వాళ్ళందరూ చనిపోయారంట. మోషే దేవుని ప్రవక్త, దేవుడి ఏర్పాటు ఉంది మోషే పట్ల. మోషే దైవజనుడు, ఇశ్రాయేలును నడిపించాల్సినోడు, దేవుని ఏర్పాటు ఉంది. నీ ప్రాణం వెతికిన వాళ్ళందరూ చచ్చిపోయాడు అన్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా కీర్తనల గ్రంథంలో? అయ్యా, నువ్వు నాకు గనక తోడుకు లేకపోతే నా ప్రాణం ఈరోజు మట్టిపాలయ్యి ఉండేది. ఎందుకు తెలుసా? ఎంత ఎడమే ఇంత ఎడంలోనే సౌలు బల్లెపై వేట ఇసిరేశాడు, అది పక్కన తగిలింది. సౌలు దావీదు ప్రాణాన్ని నిత్యము వెతికాడంట. 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 38 ఏళ్ళు వెతికాడు. 2 ఏళ్ళు మంచి రాజుగా ఉన్నాడు, 38 ఏళ్ళు చెడ్డ రాజుగా ఉన్నాడు. సౌలు మొత్తం 40 ఏళ్ళు పరిపాలించాడు. 38 సంవత్సరాలు ఒక గొర్రెల కాపరి ప్రాణాన్ని తీయలేకపోయాడు. ఎందుకు తెలుసా? దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. చప్పట్లు కొట్టడు గట్టిగా. ఆఫ్టర్ ఆల్ గొర్రెల కాపరండి, అధ్యక్షుడు కాదు. ఒక్క గొర్రెల కాపరి ప్రాణాన్ని తీయలేకపోయాడు, దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలుకి 2వ రాజుగా అతని తల మీద అభిషేకించబడి ఎన్నుకున్నాడు. ఆయన అభిషేకించిన వారిని ప్రాణం ఎవ్వడు తీయలేడు. దేవుడి చేత అభిషేకించబడిన వారి ప్రాణం దేవుడు సెలవు లేకుండా తీయలేరు. దేవుడు సెలవిస్తే ఓకే, వెళ్ళిపోవచ్చు, కమ్మకొంటాం దేవుడితో. దావీదు ప్రాణాన్ని సౌలు తీయలేకపోయాడు, దేశం దావీదు ప్రాణాన్ని తీయలేకపోయింది. దానియేలు ప్రాణాన్ని తీసిన సింహాలు అని ఒక సింహం అనుకున్నారా? బోన్లో ఉంది, నెబుకద్నెజరు బోన్లో, బబులోను రాజ్యంలో, ఆ సింహాల గుహలో, సింహాల బోన్లో దానియేలు ప్రాణాన్ని సింహాలు తీయలేకపోయినాయి. ఎందుకంటే దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అతడు ప్రార్థనాపరుడు, మమ్మారు మోకాళ్ళేసి ప్రార్థించే అలవాటు ఉంది అతనికి. అతడు నమ్మకస్తుడు. దానియేలు ప్రాణాన్ని సింహాలు తీయలా. నీ ప్రాణం ఎందుకు పోయిద్దండి? షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రాణాన్ని అగ్ని ఏం చేయలేకపోయింది. వాళ్ళు జీవం కలిగిన దేవుని సేవకులు. రాజా, మేము ఆ బొమ్మకు మొక్కం అన్నారు. నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మేము మొక్కం. మా దేవుడే దేవుడు. వాళ్ళ ప్రాణం అగ్ని ఏం చేయలే, అగ్ని తీయలేకపోయింది. అగ్ని ప్రాణం తీయలేకపోయిందండి. సింహాలు ప్రాణం తీయలేకపోయినాయి. రాజు గొర్రెల కాపరిని చంపలేకపోయాడు. ఫరో అతని సైన్యం మోషేను చంపలేకపోయింది. అపవాది డైరెక్ట్ గా భూమి మీదకి వచ్చిన ఏబుని చంపలేకపోయింది. మరి నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని కాపాడే దేవుడు ఎందుకు నిన్ను అప్పగిస్తాడు శత్రువుకి? ఎందుకు ఓరకు ఏడుస్తావంట? పేతురు ప్రాణం తీయలేకపోయాడు తెలుసా? హేరోదు తెల్లారితే పండగ, పస్కా పండగ రోజు పేతురును చంపి యూదులకి ఇది ఇష్టమైన కార్యం అనుకున్నాడు. ఆ రాత్రి దేవదూత వచ్చి పేతుర్ని సంఖ్యల్లో ఇడిపించి కావల వారి నుండి తప్పించి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. పేతురు ప్రాణం తీయలేకపోయాడు. ఒక రాజు, దేవుణ్ణి ప్రేమించిన, యేసు ప్రభువుని ప్రేమించిన లాజరు ప్రాణం తిరిగి వచ్చింది. చప్పట్లు కొడతాం గట్టిగా, హల్లెలూయా. అంతేగాని మూఢనమ్మకాల్లో పెట్టుకొని దాంట్లో ప్రాణం ఉంది, నీ భర్త ప్రాణం, దీంట్లో భార్య ప్రాణం ఉంది, దీంట్లో ఉంది, దాంట్లో ఉంది అనుకోగాకు. నీ ప్రాణం దేవుని వశంలో ఉంది. ఎవరి వశం? నువ్వు నమ్మాలది. అంతేగాని సందేహించావనుకో గాలి చెదరగొట్టు పొట్టులాగా అవుతావు. సందేహించు వారు ఆరని అగ్నిలోకి వెళ్ళాలి, అవిశ్వాసులు లిస్టులోకి వెళ్తావు. ఎందుకు నీకు భయం? ఏదో ఒక రోజు చచ్చిపోవాలి. ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ఏదో ఒక రోజు చచ్చిపోతాం, పోయేదేగా. దేవుడు సెలవిస్తే వెళ్తా, నేను వెళ్ళక, దేవుడు వద్దంటే ఉంటా. అంతేగాని ప్రాణం పోతుందని పాపం చేయకు.
దేవుని యందు విశ్వాసం ఉంచి నిలకడగా ఉండాలి. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. తర్వాత చూడండి, యేసు ప్రభు వారు కేవలం మత్తయి సువార్తలోనే అగ్నిగుండం గురించి ఎన్ని విషయాలు చెప్పాడో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిద్దంట. అంటే ఇప్పుడు మనం దేవుడు పిల్లలమయ్యాం, మనం ఏం ఫలాలు ఫలించాలి? మంచి ఫలాలు ఫలించాలి. దేవుడు మనల్ని చెట్టుతో పోలుస్తున్నాడు. మంచి ఫలాలు ఫలించాలంట. ఆ ఫలం మంచిదో చెడ్డదో పండును బట్టే తెలిసిద్ది. పండును బట్టే, ఫలమును బట్టే తెలిసిద్ది. మంచి చెట్టు మంచి ఫలాలను ఫలించిద్ది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలని ఫలించిద్ది. మంచి ఫలం ఫలించాలి మనం దేవుడి బిడ్డలైన తర్వాత, లేకపోతే ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళాలంట. 10:28 మత్తయి సువార్త. యమానేలు బైబిల్ చదవరాదు, మత్తయి సువార్తే తీలే ఎంతవరకు నువ్వు. ఆ క్రాఫ్ కొంచెం చేయించుకో, బాగలేదు కానీ ఇది చదవండి. 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి ఎందుకు భయపడతారు? ఆత్మను దేహమును కూడా నరకములో ఏమందండి అక్క? ఏమంది? యేసుప్రభువే చెప్పాడు, ఆరని అగ్ని ఉందని చెప్పాడు. దానికి ఒక పేరు పెట్టాడు, నరకం. ఏమని చెప్పాడు అనండి? ఏం చెప్పాడు? నరకంలో పడద్రోయగలిగిన వానికి మిక్కిలి భయపడండి. చాలామందికి ఎంత భయమో. దేవుడు అంటే ఉండదు భయం. దేవుడు అంటే భయపడరు వీళ్ళు. చిన్న చిన్న వాటికి భయపడతారు. చీకటి అంటే భయం, ఒంటరిగా ఉండాలంటే భయం, ప్రార్థన అంటే భయం, వాక్యం అంటే భయం, మా వాళ్ళు ఏమనుకుంటారు అని భయం, కులం ఏమనిద్దో భయం, మతం ఏమనిద్దో భయం, మనుషులు ఏం చేస్తారో భయం, చంపుతారేం భయం, రేషన్ బియ్యం ఎవరేమని భయం, కందిపప్పు ఎవరేమని భయం, పంచదార రాదేమని భయం. అన్ని భయాలే, అన్నీ భయాలే. సోదరమ్మ తల్లి గారు నిద్రపోతున్నావు. అన్నీ భయాలే. మనం భయపడాల్సింది దేవునికి, లేకపోతే నరకానికి వెళ్తామంట. 13:41-42 13వ అధ్యాయం మత్తయి సువార్త తీసి రాసుకోండి. 41-42లో ఉంది చూడండి. మనిషి కుమారుడు తన దూతలను పంపుతాడంట ఒకరోజు. ఆటంకపరు వాటిని, దుర్నీతి పరుల్ని సమకూర్చి అగ్నిగుండం, మరలా ఇక్కడ అగ్నిగుండం గురించి చెప్పాడు. ఆరని అగ్ని, నరకం, అగ్నిగుండం అని యేసుప్రభువే చెబుతున్నాడు. ఇది గోధుమలు గురుగుల ఉపమానంలో చెప్పాడు. ఒక పొలంలో, మంచి పొలం, ఆ పొలంలో మనిషి కుమారుడు గోధుమలు ఇచ్చాడు. నిద్రపోతున్నప్పుడు పనివాడు నిద్రపోతుంటే సాతాను వచ్చి, అపవాది వచ్చి గురుగులు ఇత్తెళ్ళింది. 2 పెరిగినప్పుడు గురుగులు కనపడినాయి. అయ్యయ్యో అని పెద్దగా కేకలేస్తే యజమాని దగ్గరికి వెళ్ళాడు. గోధుమల మధ్యలో గురుగులు పెరిగినాయి అయ్యా, ఏం చేశానని. ఇప్పుడైతే ఏం చేయగాకు, ఏం చేసినా గోధుమలు ముందు పెళ్ళగించబడతాయి, కొన్ని రెండింటిని కలిపి పెరగని అన్నాడు. అయ్యా, ఒక సంఘంలోనే మంచోళ్ళు చెడ్డోళ్ళు పెరగాల, దేవుడు పొలంలో మంచోళ్ళు చెడ్డోళ్ళు పెరగొచ్చా అని అడిగాడు. రెండింటిని పెరగని. ఒకరోజు ఉంది తీర్పు దినం, కోతకాలం ఉంది. కోతకాలాన్ని కొడవలు పెట్టి కోస్తారు. అప్పుడు వేరు చేయండి, గోధుమలను ఒకవైపు, గురుగులను ఒకవైపు. కోతకాల దినం వరకు ఆగండి. గోధుమలను కట్టలు కట్టి నా కొట్లో వేయండి, గురుగులను అగ్నికి వేయండి అన్నాడు. గురుగులను ఎక్కడ వేయమన్నాడు? అగ్నికి వేయమన్నాడు. ఎవరు గురుగులు? ఇక్కడ చదువుతున్నాడు, ఆటంకాలు పెట్టేవాళ్ళు, ఆటంకం చేసేవాళ్ళు, ఆటంకపరిచేవాళ్ళు, సంఘానికి వెళ్ళకుండా, సేవకి వెళ్ళకుండా, పరిచర్యకి వెళ్ళకుండా, దేవుళ్ళో ఎదగకుండా,
దేవునికి ఇష్టలుగా ఉండకుండా ఆటంకాలు పెట్టేవాళ్ళు, దుర్నీతి పరులు అగ్నిగుండంలో ఉంటారంట. తర్వాత చూడండి 18, 30, 49, 50. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు ఉపమానం చెబుతున్నాడు. యుగ సమాప్తి ఎందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి, అయ్యయ్యో దుష్టులనంట అగ్నిగుండంలో. ఎవరినండి? దుష్టులు అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇది పరలోక రాజ్యం గురించి ఉపమానం చెబుతా యేసు ప్రభు. మీలో ఎంతమంది సముద్రం చూశారు? సముద్రం దగ్గరికి వెళ్ళి చూసారా? చూస్తే మంచిది. ఆ సముద్రంలో వలను విసిరితే వలలో పడిన చేపలను పోలి ఉందంట దేవుడి రాజ్యం. ఆ వల నిండినప్పుడు దరికి లాగుతారంట. దరికి లాగి మంచి వాటిని చెడ్డ వాటిని వేరు చేస్తారంట. సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వల. సముద్రం లోకంతో ఉంది, పాపంతో ఉంది, ఉప్పుతో ఉంది, చెడుతో ఉంది. వలలోకి వచ్చింది మంచి. వలలోకి వచ్చిన తర్వాత గంపల్లోకి వెళ్ళాలి. చాలామంది వలలోకి వస్తారు కానీ పరలోక రాజ్యంలో గంపలోకి వెళ్ళరు. అదిగో దేవుడు అక్కడ అన్నాడు, యుగ సమాప్తి యందు మంచి వాటిని చెడ్డ వాటిని వేరు చేస్తారు. దుష్టులు అగ్నిగుండానికి వెళ్తారంట. ఏడుపు ఉంటుందంట అగ్నిగుండంలో. ఏముంటుందండి? ఏడుపు, యుగ యుగాలు ఏడుపే. ఇప్పుడు నవ్వుకోండి, బాగా నాటికలు చూస్తా. ఈ మధ్యకాలంలో మన దేశంలోనే వీళ్ళు చిన్నగా నాటికలు చూస్తే భర్తలకు కూడా అలవాటు చేశారు. ఆయన తిడతా ఉంటాడని. ఈయన కూడా పోయి 6:30, 7 డ్యూటీ ముగించుకొని వస్తున్నాడు. ఈయన కూడా వాళ్ళ ఆవిడతో పాటు నాటిక చూస్తున్నాడు. ఎంత బలవంతులు ఆడోళ్ళు. ఆమె తాను చెడిన కోతి వనమంతా చెడిపిందంట. ఈ మధ్యకాలంలో ఇద్దరు ఉత్తరప్రదేశ్లో కావాల నాటిక చూస్తుంటే ఆ భర్త అంటున్నాడంట 8 నాటికలో హిందీలో, చూప్ కరు అని చెప్పి ఆ పిల్లోడిని ఏడవనీ కాక అంటున్నాడంట. వాళ్ళ అమ్మకు చెప్పాడు, వాడిని ఏడవకుండా చేయన్నాడు. ఆమె పోయి అబ్బా ఇవి నాటిక చూడనేయట్లేదని 2 దెబ్బలు కొట్టి ఆడపడేసి వచ్చింది. మళ్ళా వచ్చాడు అంటాడు. ఇక ఈయన పొళ్ళంతా కొరికి వాడిని ఏడవకుండా చేయి, వాడు ఏడవకూడదు ఎప్పటికీ అన్నాడంట. ఇక వెంటనే ఆ తల్లి, నిజంగా జరిగిందండి ఇది, పిల్లోడిని తీసుకొని వెళ్ళి వచ్చింది. కొంతసేపటికి నాటికలు అయిపోయినాయి. ఎన్నింటికి? 10, 9 అయిపోతాయా, 10 అయిపోతాయా? శ్యాము ఎన్నింటికి అయిపోతాయి తెలియదు. నాటికలు ఎన్నింటికి అయిపోతాయి? ఏంది మీరు యథార్థవంతులు ఒక్కళ్ళు లేరా? లేడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. నాటికలు ఎన్నింటికి అయిపోతాయి? 9, 9:50. సరే 10 అనుకోండి. 10 నాటికలు అయిపోయినాయి. ఇక అన్నం పెట్టి అన్నాడంట, పిల్లోడేడే? అదేందండి ఏడవకుండా చేయమన్నావుగా అందంట. ఇక వాడు ఎప్పుడు ఏడవడండి అమ్మ. చంపేసి వచ్చింది. గొంతు గట్టిగా పిల్లోడిని పీసి చంపేసిందంట తల్లి. దేనికోసం? అదేంది అలా ఎలా చేసావు? నువ్వేగా. వాడు ఎప్పుడు ఏడవకూడదు అన్నావు. కసాయి తల్లి నాటిక కోసం పిల్లని చంపేసింది. తెలుసా మీకు ఎన్ని పాపాలు జరుగుతున్నాయో నాటికల ద్వారా? నాటికి నీ జీవితాన్ని కట్టదు. ఏం కట్టిద్ది? దేవుని వాక్యం నీ జీవితాన్ని కట్టిద్ది. ఆ నాటికలు జీవితాన్ని కట్టిద్ది. ఈ నాటిక చూస్తే జీవితం కట్టబడిద్ది. ఆ నాటిక చూస్తే భార్యాభర్తలు కట్టబడతారు. ఈ నాటిక చూస్తే పిల్లలు ఏంది కట్టబడేది? వ్యభిచారం కట్టబడుతున్నాయి నాటికల ద్వారా. అక్రమ సంబంధాలు కట్టబడుతున్నాయి. విగ్రహారాధన కట్టబడుతుంది. చెడు మాటలు కట్టబడుతున్నాయి. దుస్తత్వం కట్టబడుతుంది. జీవితాన్ని కట్టేది నాటిక కాదండి, దేవుడు వాక్యం. ఎవరైతే దేవుడు వాక్యంతో జీవితాన్ని కట్టుకుంటారో వాళ్ళ ఇల్లు పచ్చగా ఉంటాయి. నాటికలతో కట్టుకున్న ఇల్లు ఒకరోజు అగ్నిగుండంలోకి పోతాయి. సినిమాలతో నీ ఇల్లు కట్టుకుంటావా? నాటికలతో నీ ఇల్లు కడతావా?
చూడండి 18:8. మత్తయి సువార్త 18:8. చెయ్యి అయినా పాదమైన, ఇదిగో ఇక్కడ కూడా నిత్యాగ్నిలోకి, నిత్యాగ్ని అని ఉందాడ. ఏ అగ్ని? నిత్యాగ్ని గుండం అంట, నిత్యాగ్ని. 18:9 అగ్ని గల నరకంలో, నరకంలో ఏముంది? అగ్ని ఉంది. అగ్ని గల నరకానికి వెళ్ళబోతున్నారు. 22:13 వెలుపట వాడి కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకట్లోకి వేయమన్నాడు దేవుడు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటుందంట, ఏడుపు పండ్లు కొరకటం. 23:33 అంటున్నాడు, ఓ వేషధారులైన పరిచయులారా, శాస్త్రులారా, వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారన్నాడు. నరక శిక్ష అని ఉందాడ. 24:50-51 మత్తయి సువార్తలో ఏడుపు పళ్ళు కొరుకుతూ ఉంది, అక్కడ వేసేశారు. 25:30 ఏడుపు పళ్ళు కొరుకుతూ ఉంది, అక్కడ పడ్డాడు. 25:41 అపవాది వాడి దూతల కొరకు సిద్ధపరిచిన నిత్యాగ్నిని మేకలను తీసుకెళ్ళి నిత్యాగ్నిలో వేశారు. ఎందుకో తెలుసా? యేసుప్రభు అన్నాడు, 2 గుంపులు చేశాడు. కుడివైపు గొర్రెలను పెట్టాడు, ఎడం వైపు మేకలను పెట్టాడు. నేను ఆకలి కొన్నా మీరు ఆహారం పెట్టలేదు అన్నాడు. నేను దిగంబరనై ఉన్నా మీరు వస్త్రం ఇవ్వలేదన్నాడు. నేను రోగి అయి ఉన్నా నన్ను చూడటానికి రాలేదన్నాడు. నేను చెరసాల్లో ఉన్నా మీరు నన్ను ఆదరించలేదన్నాడు. ఎప్పుడు ప్రభువా, ఎప్పుడయ్యా, ఎప్పుడు నువ్వు ఇలా ఉన్నావు అని అడిగారు. ఎప్పుడు అంటే, ఇదిగో నా దాసుల్లో ఒక్కడికి కూడా మీరు చేయలే, నాకు చేయనట్టు అన్నాడు. నేను అంటాను, ఒక సంఘానికి ఎంతమంది వస్తున్నారు కదా, నా కళ్ళు చూడండి, హల్లెలూయా గట్టి చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు అదిగా ఆ స్టూల్ చేయించా నేను, ఆ ఐరన్ది చిన్నది, ఊరక దేనికన్నా ఉపయోగపడిద్ది మందిరంలోని. ఆ ఐరన్కి పెయింట్ లేదు. సంఘంలో పెయింట్ ఉన్న వాళ్ళకి ఏం ఆలోచన రావాలి? దానికి ఒక పెయింట్ వేయాలని. ఒక ఫ్యాన్ ఆగిపోయింది, ఏం ఆలోచన రావాలి? ఒక వాటర్ క్యాన్ లేదు, ఏం ఆలోచన రావాలి? టాపీ మేస్తుర్లు ఉంటే ఒక రేకు చీలింది, ఏం ఆలోచన రావాలి? సంఘం నీ ఇల్లు కాదు, దేవుడి ఇల్లు కాదా? నీ ఇల్లే బాగు చేసుకుంటావు, దేవుడి ఇల్లు బాగు చేయవా? కరెంటు పని చేసే వాళ్ళకైతే కరెంటు ఏదో ఒక బలుపు పోయింది, బలుపు తెచ్చి పెట్టలేవా? నువ్వు దేవుడు సంఘాన్ని భూమి మీద సహాయపడకుండా గొర్రె ఎలా అవుతావు? సంఘంలో దేవుడు చాలామందికి ఆటోలు ఇచ్చాడు. 6 రోజులు ఆటో తోలుతున్నారు. ఒక్కరోజు పాపం సంఘ బిడ్డల ప్రార్థన కోసం వస్తానంటే వచ్చేళ్ళే వాళ్ళని ఒక్క ట్రిప్ దించలేరా? దేవుడు ఆటో ఇచ్చాడు, ఒక్క ట్రిప్ దించలేవా? చాలా చేతి పనులు ఇచ్చాడు మీకు సంఘంలో. దరిద్రులకు ఏం చేయలేదుగా, ఆకలి దప్పులు గల వారికి ఏం చేయ. నీకు ఇచ్చిన చేతి పనిలో నువ్వు దేవుడి కొరకు ఎంత ఉపయోగపడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన బైకు దేవుడికి ఉపయోగపడుతుందా? నీకు ఇచ్చిన ఉద్యోగం దేవుడికి ఉపయోగపడుతుందా? నీ భర్త చేసే కష్టార్జితం దేవుడికి ఉపయోగపడుతుందా? నీ చేతుల కష్టం దేవునికి ఉపయోగపడుతుందా? ఒక్కడు ఎంత ఈడుతాడండి? నీ పిల్లోడికైతే ₹1,00,000 సెల్లు కొని పెడతావు, 50,000 సెల్లు కొని పెడతావు, 30,000 సెల్లు కొని పెడతావు. ఎప్పుడన్నా పరిచర్యకి 5,000 పెట్టి కూడా పరిచర్యకి ఏ వస్తువు కొనవు. ఎట్లా దీవిస్తాడు దేవుడు? ఎట్లా నువ్వు గొర్రెవవుతావు? ఎడం వైపు నన్ను చూశాడు, మేకలారా అన్నాడు, నిత్య అగ్నిలోకి వేయమన్నాడు వాళ్ళని. నువ్వు దేవునికి ఉపయోగపడాలి. ఎవరికి చెప్పండి? ఎవరికి? దేవునికి ఉపయోగపడాలి. మరి ఎంత ఉపయోగపడుతున్నావు? ఒక్కొక్కసారి అయితే ఎంత కోపం వచ్చిందంటే నాకు, మొన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళా. మంచిదే ఈ మాటలు చెప్పటం, తప్పు కాదేనండి.
పెట్రోల్ కొట్టమని 150 ఇచ్చా, 10 రూపాయల నోట్లు. 60 తీసి నా మొహాన్ని వేసాడు. ఎన్ని ఇసిరేసాడు. తీసి చూసుకున్నా, 60లో ఒక్క నోటు చల్లదు. 150 కొట్టాడు. ఏం చేయాలి నేను? అందుకని పాస్టర్ నేను చెప్పను ఎక్కడ. ఎందుకు మామూలుగా ఉండేది? ఎందుకంటే చెప్తే దేవుడికి అవమానం. ఎవరికి అవమానం? ఏమో తల్లులారా, మీ ఇంట్లో మీ పిల్లోడికి రోజు ఎంత ఇస్తారు? ఏడిత్తేవాడు 10 20? రోజుకి పిల్లలకి ఎంత ఖర్చు పెడుతున్నారు? 20 అనుకోండి. ఉదయం 10, స్కూల్కి వెళ్ళేటప్పుడు 10, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 10, 20. 6 రోజులు 6 20లు 120. 120 రూపాయలు నీ పిల్లోడికి పెట్టావు. కానుక పెట్టిలో 10 రూపాయలు వేసావు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? 6 రోజులు 120 రూపాయల. ఒక్కరోజు 10 రూపాయలు దేవుడికా? బాగా ఆలోచన చేయండి. మరి ఎట్లా గొర్రెలు అవుతారండి? గొర్రెలు అవుతారు. గొర్రెలు అవ్వాలంటే ఎట్లా అవుతారు గొర్రెలు? బైబిల్లో ఉంది, ఉపకారమును ధర్మమును చెయ్య మరిచిపోకాకండి, అట్టి యాగములు దేవుడికి ఇష్టమైన అన్నాడు. అట్టి యాగములు దేవుడికి ఇష్టమైన అన్నాడు. మా వీధిలో మొన్న పెట్టారు, ఒక బొమ్మను పెట్టారు. బొమ్మని మా వీధిలో 13వ వార్డులో ఇంటికి 11,500 వేసుకున్నారంట. ఎంత అన్న ప్రసాద్ అన్న? ఇంటికి 11,500 అంట. నన్ను టిఫిన్కి రమ్మన్నారు. టిఫిన్ పెడుతున్నారు ఆడ. టీకి రమ్మన్నారు, టీ పెట్టారు ఆడ. భోజనానికి రమ్మన్నారు, భోజనం పెట్టారు. ఎంతో తెలుసా? భోజనం ప్లేట్ నిండా కాదు, తలా ఒక గంట వేశారు. వెజిటేబుల్ బిర్యానీ, పెరుగు చట్నీ ఎంత వేశారు, పంపించారు. 11,500కి. టిఫిన్ ఏం తెలుసా? పలహారం పెట్టే టయాల్లో ఇంత పాయసం, ఇంత పులిహారం, దాన్ని నాక్కొని కళ్ళకద్దుకొని వస్తున్నారు, బొమ్మ ముందు పెట్టింది దాని కొరకు. నిజమైన దేవుడి దగ్గర ఎంత గొడవ చేస్తావో మొక్క తగ్గితే. పల్లెల నిండా ఉండాలి. వాళ్ళన్నీళ్ళు వాళ్ళు నిజముగా దేవుళ్ళు కాని వాటి కొరకు ఎంత ఖర్చు పెడుతున్నారు. నిన్న పాస్టర్ అమ్మ నేను ఒక షాప్కి వెళ్తే మన బోటు మీద వాళ్ళే ఒక 5-6 స్త్రీలు వచ్చారు. ఏడికమ్మా వచ్చారు? ఏడకన్నా, అయ్యా మా పండగ వచ్చింది, బొమ్మకు ఒక చీర కొనాలని వచ్చామన్నారు. బొమ్మకి చీర అంట. 3,000 4,000 5,000 పెట్టి బొమ్మకు చీర కొన్నారు. అన్నిలు తెలియక వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో, ఏది చేయాలో తెలిసి, ఎలా అర్పించాలో తెలిసి, ఎలా దేవునికి ఇవ్వాలో తెలిసి ఎంత దొంగలయ్యారో. అందుకనే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలు శాపగ్రస్తులు, ఎందుకంటే నా సొమ్మును దొంగిలేస్తున్నారు అన్నాడు. నా సొమ్ముని ఏ దొంగ పరలోకి వెళ్ళడండి. దేవుని సొమ్మునే దొంగిలిస్తే అననీయ సప్పీరా పరలోకి వెళ్ళారా? సంఘంలో పడి చనిపోలేదా? ఆత్మీయంగా ఎంతోమంది భార్యాభర్తలు చనిపోతున్నారు, ఆత్మీయంగా చనిపోతున్నారు దేవుని సొమ్ము దొంగిలించి. ఆ గొర్రెలు సహకారులుగా ఉన్నారు. బైబిల్లో రాయబడింది, జీవ గ్రంథంలో ఆ సహకారులు పేర్లు రాయమన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడిచ్చిన వాక్యాన్ని మనందరం వెనుకలు దీవించి ఆశీర్వదించునుగా. ఆమెను కళ్ళు మూసుకుంటే ప్రార్థన. ఇక అంతిమ యుద్ధం ముగించబడింది. కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.
నీ మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావు? అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా నాకంటే ఎక్కువ ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాదన్నాడు యేసుప్రభు. అగ్నిగుండం ఉంది, అదిగో క్రూరముఖం అబద్ధ ప్రవక్త అగ్నిలో అగ్నిగుండంలో మొదట ఇవ్వబడ్డారు. 2 అపవాది అంతిమ యుద్ధంలో గోగు మాగోగు యుద్ధంలో ప్రభు అయిన యేసు ఆగమనం చేత ఆయన ఊపిరి చేత సంహరించి అగ్నిగుండంలో వేశాడు. యుగ యుగాలు ఏడుపు పొళ్ళు కొరుకుతాయి. తర్వాత మరణమును మృతుల్లోకమును అగ్నిగుండంలో వేయబడింది. తర్వాత జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డారు. తర్వాత లిస్ట్ ఇచ్చాడు దేవుడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకాలతో ముందు గుండంలో పాలు పొందుతురు. యేసు ప్రభువారు మత్తయి సువార్తలో సుమారు 15 వచనాల్లో ఇంచుమించుగా నిత్య అగ్ని గుండమని, ఆరని అగ్ని అని, నిత్య శిక్షని, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారని, యుగ యుగములో పొల్లు కొరుకుంటా ఏడుపు ఉంటాయని యేసు ప్రభువే చెప్పాడు. అగ్నిగుండం గురించి మాట్లాడాడు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి బిడ్డలు అగ్నిగుండానికి వెళ్ళకూడదు. మహాపరిశుద్ధుడ మీ నామాన్ని బట్టి వందనాలు. రాబో ఉగ్రతను నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయాలి. స్తోత్రం. నిత్య అగ్నికి నా ఆత్మనివ్వద్దయ్యా. కనికరించడు తండ్రి, కనికరించండి. ఎత్తుబడిన వాక్యం నూరంతరం ఫలింప చేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, రాలేకపోయిన వారిని క్షమించండి తండ్రి. ప్రభుగా మీరే మా మధ్యకు వచ్చి మీ బల్లను పంచిపెట్టండి. ఈ గడిచిన నెల అంతా కాపాడినందుకు వందనాలు. అక్టోబర్ నెల మొదటి ఆదివారం మీ పాదాల సన్నిధికి వచ్చి కృప ఇచ్చినందుకు వందనాలు. ఈ వారం అంతా తోడుకున్నందుకు వందనాలు. సంఘబిడ్డల కుటుంబాలన్నీ కాపాడినందుకు వందనాలు. యేసు నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ పాదాల దగ్గర పెడుతున్నాను తండ్రి. ఆమేన్.